ఏప్రిల్ నెల వృషభ రాశి వారికి ఎలాంటి మార్పులను తీసుకురాబోతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సాధారణంగా కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. గ్రహాల కదలికలు మరియు నక్షత్రాల స్థితిగతులను బట్టి మన జీవితాల్లో రకరకాల మార్పులు వస్తుంటాయి. ఇవి మన జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ ఏప్రిల్ నెలలో ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించిన వారికి అదృష్టం తలుపు తట్టబోతుందని చెప్పవచ్చు. ఈ నెలలో గ్రహాల మార్పులు వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడానికి మరియు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావడానికి ఇది ఒక గొప్ప సమయం. వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో మొదటి 3 వారాలు అత్యంత అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు. ఈ 3 వారాల్లో మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొదటి వారం గురించి మాట్లాడుకుంటే ఇది పూర్తిగా మీ కెరీర్ మరియు ఉద్యోగానికి సంబంధించిన వారం. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఏదైనా మార్పు కోరుకుంటే అది నెరవేరుతుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేదంటే ఆఫీసుల్లో పనిచేసేవారు తమ జీతం పెరుగుదల కోసం లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ వారం ఒక తీపి కబురు అందుతుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న యువతకు మంచి కంపెనీల నుండి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రతిభను గుర్తించే బాసులు మీకు లభిస్తారు. ఆఫీస్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే ఆఫీస్ పనులు ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా పూర్తి చేయడం ముఖ్యం. రెండవ వారం విషయానికి వస్తే ఇది ఆర్థికపరమైన విషయాలకు మరియు చదువులకు చాలా బాగా కలిసి వస్తుంది. ఈ రోజుల్లో మీరు లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెడితే మీకు మంచి ఫలితం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ రెండో వారంలో అదృష్టం బాగుంది కాబట్టి మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. అయితే ఏదైనా పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు సానుకూలంగా వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు అడ్మిషన్లు రావడం లేదా స్కాలర్షిప్లు లభించడం వంటివి జరుగుతాయి. గతంలో ఏవైనా పరీక్షలు ఫెయిల్ అయ్యి ఉంటే వాటిని ఈ సమయంలో రాస్తే పాస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి చదువుపై దృష్టి పెడితే ఈ వారం మీకు తిరిగి ఉండదు. ఇక 3వ వారం అనేది మీ వ్యక్తిగత జీవితానికి మరియు కుటుంబానికి సంబంధించినది. ఈ సమయంలో మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి సరైన జోడీ దొరుకుతుంది. ఈ సమయంలో అద్భుతమైన వివాహ యోగం కనిపిస్తుంది. చాలా కాలంగా పిల్లలు కలగడం లేదని బాధపడే దంపతులకు ఈ వారం సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళాలని కలలు కనే వారికి వీసా సమస్యలు తొలగిపోయి ప్రయాణం ఖరారవుతుంది. వీసా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చుట్టాలు లేదా స్నేహితుల నుండి మీకు ఊహించని బహుమతులు లేదా సహాయం అందవచ్చు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. గతంలో ఉన్న మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి అందరూ ఐక్యంగా ఉంటారు. కుటుంబంలో సంతోషాలు బలపడతాయి. అలాగే సంతోషాలు వెల్లువెరుస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ వారం మీకు మానసిక ప్రశాంతతను మరియు సంతోషాన్ని ఇస్తుంది. వ్యాపారస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వృషభ రాశి వారు చేసే బిజినెస్ ఏదైనా సరే ఈ నెలలో లాభాల పంట పడుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీరు బ్యూటీ పార్లర్ నడుపుతున్నా లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా మీకు కస్టమర్ల తాకిడి పెరుగుతుంది. కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేవారికి కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి. హోటల్ బిజినెస్ లేదా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవారికి ఏప్రిల్ నెల బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉండేవారికి భారీగా లాభాలు గడిస్తారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఆదాయం పెరుగుతుంది. మీరు కొత్తగా ఏదైనా బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటే లేదా బిజినెస్ను విస్తరించాలనుకుంటే ఇది సరైన సమయం. మార్కెట్లో మీకంటూ ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. అయితే కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. వారితో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సినిమా మరియు కళా రంగాల్లో ఉండేవారికి ఈ నెల ఒక వరం లాంటిది. కొత్త సినిమాలు మొదలు పెట్టడం లేదా షూటింగ్లు పూర్తి చేయడం వంటి పనులు వేగంగా జరుగుతాయి. డైరెక్టర్లకు మరియు యాక్టర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసిన పనులకు అవార్డులు లేదా రివార్డులు వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో మీ పాపులారిటీ పెరుగుతుంది. స్పోర్ట్స్ రంగంలో ఉండేవారు కూడా తమ ప్రతిభను చాటుకుని పథకాలు సాధిస్తారు. రాజకీయాల్లో ఉండేవారికి పదవులు దక్కడం లేదా పార్టీలో ప్రాధాన్యత పెరగడం వంటివి జరుగుతాయి. మీ మాట వినే అనుచరులు పెరుగుతారు మరియు ప్రజల మద్దతు మీకు లభిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్న రైతులకు కూడా ఈ నెల ఎంతో ఆశాజనకంగా ఉంది. మీరు పండించిన పంటలకు మంచి ధర లభిస్తుంది. పత్తి లేదా మిర్చి పండించే రైతులకు మార్కెట్లో డిమాండ్ పెరిగి మంచి ఆదాయం వస్తుంది. అలాగే పాడి పరిశ్రమ లేదా చేపల చెరువులు నడిపే వారికి కూడా ఈ లాభాలు బాగుంటాయి. తోటల పెంపకం లేదా నర్సరీ వ్యాపారం చేసేవారికి కస్టమర్ల నుండి మంచి ఆర్డర్లు వస్తాయి. ప్రభుత్వం నుండి అందే రాయితీలు లేదా సహాయం మీకు సకాలంలో అందుతాయి. ఒక రకంగా రైతులకు ఇది పండగ లాంటి నెల అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే వృషభ రాశి వారు ఈ నెలలో చాలా ఉత్సాహంగా ఉంటారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు ఇప్పుడు తగ్గుతాయి. కొత్త రకమైన వ్యాయామాలు చేయడం లేదా యోగా వంటివి అలవాటు చేసుకుంటారు. దీనివల్ల మీ బాడీ ఫిట్గా ఉండడమే కాకుండా
మైండ్ కూడా చాలా యాక్టివ్గా మారుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి మీకు గతంలో ఉన్న ఆందోళనలు తగ్గుతాయి. అయితే పని ఒత్తిడి వల్ల కొంచెం అలసటగా అనిపించవచ్చు, కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరైన నిద్ర మరియు మంచి ఆహారం తీసుకుంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆసుపత్రి ఖర్చులు తగ్గిపోవడం వల్ల మీకు ఆర్థికంగా కూడా కొంచెం ఊరట లభిస్తుంది. వృషభ రాశి వారి సోషల్ లైఫ్ కూడా ఈ నెలలో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. సమాజంలో పేర్కొన్న వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. దీనివల్ల మీ భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన పనులు సులభంగా అవుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. మిమ్మల్ని చూసి అసూయపడేవారు ఈ నెలలో మీకు దూరంగా ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు గౌరవం మరియు మర్యాద లభిస్తాయి. మీ మాట తీరు చాలా మృదువుగా ఉంటుంది కాబట్టి అందరూ మీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. చివరిగా 4వ వారం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏప్రిల్ నెల చివరి వారంలో ఫలితాలు కొంచెం సాదాసీదాగా ఉంటాయి. అంటే మొదటి 3 వారాల్లో ఉన్నంత వేగం ఈ వారంలో ఉండకపోవచ్చు. దీనికి ప్రధాన కారణం మీలో పెరిగే అతి ఉత్సాహం. కొన్నిసార్లు మనం బాగా సక్సెస్ అవుతున్నాం కదా అని అతి విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటాం. అలాంటి పనులు ఈ వారంలో చేయకండి. ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవడం మంచిది. పనులు కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ పొరపాట్లు జరగకుండా చూసుకోండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం నిదానంగా మాట్లాడండి. గొడవలకు దూరంగా ఉండడం మంచిది. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఏప్రిల్ 2026 అనేది ఒక మరపురాని నెలగా మిగిలిపోతుంది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, కెరీర్లో ఎదగడానికి మరియు కుటుంబంతో సంతోషంగా గడపడానికి గ్రహాలు మీకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభించి మీరు ఆర్థికంగా స్వేచ్ఛను పొందుతారు. భూమి లేదా ఇల్లు కొనాలనుకునే వారికి కల నెరవేరుతుంది. కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అదృష్టం మీ వెంటే ఉంది కాబట్టి మీరు భయం లేకుండా మీ లక్ష్యాల వైపు అడుగులు వేయవచ్చు. ఈ నెలలో మీరు పొందే విజయాలు మీకు రాబోయే కాలంలో మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ మంచి సమయాన్ని వృధా చేసుకోకుండా శ్రమించి పనిచేయండి మరియు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి. అంతా మంచి జరుగుతుంది. మీరు ఈ నెలలో చేయవలసిన ఒక చిన్న పని ఏమిటంటే మీకు నచ్చిన దైవాన్ని ప్రార్థించడం లేదా పేదవారికి సహాయం చేయడం. దీనివల్ల మీకు ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఇంకా పెరుగుతుంది. అలాగే అదృష్టం కలిసి వస్తుంది. వృషభ రాశి వారు స్వభావరీత్యా కష్టపడే తత్వం కలవారు కాబట్టి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ నెలలో ఖచ్చితంగా అందుతుంది. మీరు ప్రతిభకు తగిన గుర్తింపు లభించే ఈ అద్భుతమైన మాసాన్ని పూర్తిగా ఆస్వాదించండి. వృషభ రాశి వారికి ఈ నెలలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వారి ప్రయాణాలు. విదేశీ ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేయడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.